హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. సో నేనైతే మీకు మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక 3 BHK ఫ్లాట్ చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. కొద్దిగా లెంత్ ఎక్కువైంది, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎమ్యూనిటీసు, టోటల్గా బిల్డింగ్స్, రౌండ్ ఆఫ్ వాకింగ్ ఏరియా, ఫుల్ గ్రీనరీ, పచ్చదనము, ఒక ఇంద్రభవనం లాంటి ఒక హౌజు మీకు చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు మొత్తం అర్థమవుతుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి, ఇది 3 BHK ఫ్లాట్. సో ఇక్కడ మనం వెళ్తున్నాం కదా, ఇది కమ్యూనిటీ సంబంధించిన ప్లేస్ ఇది. సో ఇక్కడ చూశారు కదా, ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ అండి. ఫంక్షన్ హాల్లో ఇది బ్యాక్ సైడ్, మనం ఇలా ఫ్రంట్కి వెళ్ళిపోతూ ఉన్నాం. బ్యాంకెట్ హాల్ అంటారు అది. సో ఇదైతే ఇది వాకింగ్ ఏరియా. మనం ఇక్కడ లెఫ్ట్కి చూసుకుంటే కనుక ఇందాక వచ్చాం కదా, అది కార్ వే అన్నట్లు. అక్కడ నుంచి అట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు, సీదా స్ట్రేట్గా కిందికి వెళ్తుంది. ఆ కిందలో వెళ్తే మనం పార్కింగ్ ఏరియా, టోటల్ బిల్డింగ్స్ మొత్తానికి లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇది డి బ్లాకు, తర్వాత ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకు అట్లా ఉన్నాయి. సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఈ వే ఇలా నడుచుకుంటూ ఇలా వెళ్ళిపోతే లాస్ట్లో ఏ బ్లాక్ వస్తుంది మనది. సో ఇక్కడైతే చూసుకుంటే ఇది ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్ టోటల్గా ఇందులో ఉన్నాయి. మనం ఇది ఏంటి అనేది లోపలికి వెళ్ళేసి మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ నుంచి ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్లో మనకు ఒక బోర్డు ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాంకెట్ హాలు, స్విమ్మింగ్ పూలు, సెకండ్ ఫ్లోర్లో జిమ్, యోగా, సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి లైబ్రరీ, తర్వాత ఇండోర్ గేమ్స్ అవన్నీ ఉన్నాయండి. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి లాస్ట్లో వచ్చేసి మనకు గెస్ట్ రూమ్స్ అలా ఉన్నాయి. ఒక 3 రూమ్స్ ఉన్నాయి, ఇంకోటి కమిటీ ఆఫీస్ ఉంటుంది. సో ఫస్ట్ ఒక లిఫ్ట్ ఉంటుందండి, 2 లిఫ్ట్లు ఉన్నాయి. సో అది సెకండ్ ఫ్లోర్ వరకు ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ లోపలికి వెళ్ళిపోతున్నాము. సో భలే బ్యూటిఫుల్గా, మీరు తమ్లైన్లో చూశారు కదా, తమ్లైన్లో ఎలా ఉందో మీకు సేమ్ టు సేమ్ అలా ఆ బ్లూ కలర్ స్కై ఎఫెక్ట్లో మీకు ఎంత చక్కగా, ఎంత అందంగా ఉందో చూడండి. నేను గతంలో మీకు ఒక వీడియో చూపించాను, అది గేటెడ్ కమ్యూనిటీలో. అక్కడికంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్లో ఉండడం చాలా బాగుంది. సో తమ్లైన్లో మీరు చూసిన దానికంటే ఇక్కడ ఇంకా బాగుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది బిల్డింగ్ అంతా. నేను ఫస్ట్ ఎమ్యూనిటీస్ బయట ఏమేమి ఉన్నాయని చూపిస్తున్నాను. సో అప్పుడే మీరు తొందరపడద్దు. సో ఇక్కడ నుంచి మళ్ళీ తర్వాత వచ్చేసి బ్యాంకెట్ హాల్ చూపిస్తున్నాను. బ్యాంకెట్ హాల్లో లోపల ప్లేస్ ఎంత ఉంది అనేది. సో అంటే లాక్ వేసారు కాబట్టి నేను ఇక్కడ వరకే చూపిస్తున్నాను. సో ఇలా మనం పైకి వెళ్దాం, అట్లా లిఫ్ట్లో వెళ్ళొచ్చు, ఇలా స్టెప్స్లో వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఇచ్చాడు అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో అంటే స్టెప్స్ ఇలా స్మాల్గా ఉన్నాయి కాబట్టి మనకు నో ప్రాబ్లం, కొద్దిగా వెళ్ళిపోవచ్చు లోపలికి. సో ఫస్ట్ అయితే మీకు ఇక్కడ యోగా రూమ్ ఉందండి. యోగా రూము ప్లేస్ ఎంత ఉంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇక్కడ బోర్డ్స్ అన్నీ పెట్టాడు. ఓకే, ఓపెన్ చేద్దాము. ఇది యోగా రూము. సో ఇలా ప్లేస్ ఉంది అన్నట్టు, అక్కడ లాస్ట్ దాకా ఉంది. సో ఇప్పుడు యోగా రూమ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకా ఇది వచ్చేసి జిమ్ ఏరియా అనుకుంటాను. జిమ్ ఇప్పుడు చూసాం కదా బోర్డు ఇందాక, జిమ్ ఏరియా. సో జిమ్లో ఏమేమి ఉన్నాయి, ఓకే చూస్తున్నారు కదా, మనకు ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయండి. వాకింగ్ కానీ, డంబుల్స్ కానీ, తర్వాత ఇగో టోటల్గా జిమ్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అవన్నీ మనకు ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఇక్కడ వేరే వాళ్ళు చేస్తున్నారు. మనకు ఇండోర్ అక్కడ ఏసీ ఇవ్వడం జరిగిందండి. సో సెంటర్ ఏసీ. సో తర్వాత వచ్చేసి ఇందులో చూసుకుంటే కనుక ఇది గేమ్స్ అండి. మన గేమ్స్ ఎనీథింగ్ మనము ఇక్కడ అంటే ఈ గేమ్స్ మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది గేమ్ హాల్ ఇట్లా చాలా పెద్దగా బిగ్ సైజ్లో ఉంది. క్యారమ్ బోర్డ్స్ ఆడుకోవచ్చు, తర్వాత డిఫరెంట్ ఇక్కడ చూడండి, ఇది ఒకటి ఉంది. సో దీని పేరు మనకు తెలియదు కానీ, సో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ కనుక చూసుకుంటే లైబ్రరీ అండి. ఇక్కడ టోటల్గా న్యూస్ పేపర్స్, తర్వాత వచ్చేసి మ్యాగజైన్స్, ఈ నవల్స్ అన్నీ ఉన్నట్టున్నాయి. సో మనం అలా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి క్లోజ్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం ఇంకో
సో ఇప్పుడు మనం లాస్ట్ ఫ్లోర్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేసి ఇవి గెస్ట్ రూమ్స్ అండి. ఆల్రెడీ మనం బుక్ చేసుకున్నారు. ఒక 3 రూమ్స్ ఉన్నాయి, చాలా బిగ్ సైజ్లోనే. సో ఇక్కడ కనుక ఓపెన్ ప్లేస్ ఉంది. మనకి ఇక్కడ కమిటీ హాల్కి సంబంధించిన ఇక్కడ ఆఫీస్ ఉంది. ఇక్కడ క్లోజ్ చేశారు. అది పైనుంచి వ్యూ చూసుకుంటే కనుక మనము ఇలా చూసుకోవచ్చు. సో దీన్ని బిగ్ ఫోటో అనేది మీకు లాంగ్ నుంచి ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఈ రూమ్స్ అన్నీ ఇవ్వండి. 3 రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ 3 రూమ్స్. సో ఇలా 3 రూమ్స్ నుంచి మనం వ్యూ ఇలా చూసుకుంటే కనుక కింద ఇందాక చూసాం కదా స్విమ్మింగ్ పూల్, భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. సో భలే ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే నేను ఇప్పుడు కిందకి వెళ్ళి మీకు టోటల్గా బిల్డింగ్స్ అన్నీ చుట్టూరుగా అన్నీ చూపిస్తాను. సో ఎంట్రీ నుంచి ఇలా వచ్చాక మనం ఇక్కడ సి బ్లాక్ కనపడుతుంది కదా, సి బ్లాక్. సో ఈ బ్లాక్కి మన కాంపౌండ్ వాళ్ళకి దగ్గర దగ్గర 13, 14, 15 ఫీట్ల వరకు ఉందండి. ఇది అయితే కామన్గా జిహెచ్ఎంసీ వాళ్ళకి పర్మిషన్ తీసుకున్నప్పుడు 15 ఫీట్లు అలా వదలాలి. అలాగే వీళ్ళు వదలడం జరిగింది. అలాగే మళ్ళీ గ్రీనరీ, తర్వాత ఇంద్రభవనం లాగా మంచి చెట్లు, ఇక్కడ ఏదో అడవిలో ఉన్నట్టుగా, తర్వాత వచ్చేసి ఇది నర్సరీ, గ్రీనరీ, మొత్తం చెట్లు మాత్రం చాలా బ్యూటిఫుల్గా పెట్టడం జరిగింది. సో ఇక్కడ చిన్న చూసుకుంటే కనుక సిట్టింగ్ ఏరియాస్, తర్వాత వచ్చేసి ఇక్కడ వాకింగ్ ఏరియా కాబట్టి చూడండి ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఇది చాలా చక్కగా అందంగా పెట్టడం జరిగింది. అక్కడక్కడ ప్లేసెస్ అంతా ఓపెన్ ప్లేస్ ఉంది. సో ఇలా మన బిల్డింగ్కి మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా ప్లేస్లు ఉన్నాయి ప్రతి బిల్డింగ్కి. సో ఈ బ్లాక్లకు అన్నిటికీ. సో ఇలా వెళ్తుంటే మళ్ళీ చెట్లు చూడండి లెఫ్ట్ రైట్లో. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అందంగా అనిపిస్తుంది. ఇలాంటి ఈ కమ్యూనిటీలో ఒక ఇల్లు కొనడం చాలా అదృష్టంగా భావించాలి. సో అంటే మణికొండలో చాలా రేర్గా ఇలాంటివి ఉన్నాయండి. ఇంతకంటే మంచి ఇంకా ఈ మణికొండలో లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అయితే ఇది లెంత్ ఎక్కువ ఎత్తున్నట్టుంది కదా, నో ప్రాబ్లం అండి, మీకు మొత్తం చూపించాలి కదా, అట్లా అని చెప్పేసి నేను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది వచ్చేసి ప్లే గ్రౌండ్ అండి, పిల్లలు ఆడుకోవడానికి చాలా చక్కగా కలర్ఫుల్గా వీళ్ళు పెట్టాను సార్. ఇప్పుడు కనపడుతుంది అక్కడ సన్ రైజ్, అక్కడే అండి మన హౌస్ ఫర్ సేలు, ఫ్లాట్ ఫర్ సేలు. ఇది ఏ బ్లాకు. మనం ఇలా చుట్టూరుకి వెళ్తే మళ్ళీ మీకు రౌండ్గా ఎలా ఉంది మీకు చూపిస్తాను. అక్కడ వచ్చేసి బ్యాక్ మెంటలు అవి ఉన్నాయి, అవి మీకు చూపించాలి కదా, అట్లా అని చెప్పేసి నేను ఇలా వెళ్తున్నాను. సో ఇలా వెళ్ళే ముందు మళ్ళీ మన ప్లే గ్రౌండ్ అలా ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి మీకు చూపించడం జరుగుతూ ఉంది. సో ఇలా నుంచి మనం రౌండ్ ఆఫ్ మాత్రం మనకు ఒక 15 ఫీట్లు 16 ఫీట్ల వరకు ఇట్లా వదలడం చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. సో ఇలా అంటే బిల్డింగ్కి పర్మిషన్స్ అనేది బాగా తీసుకున్నారు వీళ్ళు. సో ఇలా చూడండి ఆ విండోస్, తర్వాత ఇట్లా వచ్చి గార్డెన్, మంచి చెట్లు, ఇవన్నీ మంచి వాతావరణం ఉంది. మంచి బ్యూటిఫుల్గా మంచి వాతావరణంలో మీరు ఉండడం చాలా అదృష్టం అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇది స్పోర్ట్స్కి సంబంధించింది. ఈ ప్లేస్ చూపించాలని చెప్పేసి నేను రౌండ్గా ఇక్కడ రావడం జరిగింది. సో ఇలాగే కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే మనకి ఇక్కడ టెన్నిస్, ఇవన్నీ టెన్నిస్ కోర్టు, ఇవన్నీ చోటు. ఇది మన ఏ బ్లాక్ చుట్టూరుగా తిరుగుతూ ఉన్నాము. అంటే మనం ఉన్న బ్లాక్ వచ్చేసి మనకి 12 ఫ్లాట్లు ఉంటాయండి. ఇది G+5 బిల్డింగు. అన్ని ఫ్లోర్స్ మొత్తం ABCD ఇలా ఉన్నాయండి. ఫ్లోర్కి 12 ఉన్నాయండి. ఇది 5 ఫ్లోర్ల బిల్డింగ్స్ మాత్రమే, హెవీగా బిల్డింగ్స్ పైకి ఫ్లోర్స్ లేదు. సో ఇలా చూస్తున్నారు కదా, మళ్ళీ మనం ఏ బ్లాక్కి వెళ్ళిపోతూ ఉన్నాము. వెళ్తూ ఉంటే ఎలా ఉంది వ్యూ అనేది చూపించడానికి నేను కొద్దిగా లేట్ అయినా, లెంత్ ఎక్కువైనా సరే, ఇప్పుడు ఏ బ్లాక్ చూశారు కదా లెఫ్ట్ సైడ్లో, మనకు ఆ లాస్ట్ డెడ్ ఎండ్ వరకు ఏ బ్లాకే అండి. ఈ బ్లాక్కి మూడు లిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. అది లెఫ్ట్, తర్వాత రైట్, ఇది మిడిల్. అంటే 3 ఎంట్రీలు ఉంటాయి. ఈ 3 ఎంట్రీలు ఫ్రంట్లో చూడండి ఎంత మంచిగా గ్రీనరీ ఉందో. ఇలా గ్రీనరీ మధ్యలో స్టెప్స్ ఇట్లా ఇది రాళ్ళతో ఇలా కట్టడం, ఇలా లోపలికి వెళ్ళడం అట్లా ఎంత బాగుందంటే, వర్షాకాలంలో మీరు ఇలా చినుకులు పడుతున్నప్పుడు అలా 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 వెళ్తుంటే ఫీల్ ఎలా ఉంటుంది చూడండి. ఇది ఏ బ్లాక్లోకి వెళ్ళిపోతూ ఉన్నాము. సో ఫ్లోర్కి 3 లిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. స్టెప్స్ ఇట్లా బాగున్నాయి. సో అంటే ఇక్కడ మనకి బిల్డింగ్కి చుట్టూరుగా మీకు
అలా చాలా చక్కగా చూపిస్తున్నాను. మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇది చూశాక మీరు కావాలి అనుకున్న వాళ్ళు వచ్చి చూడొచ్చు. సో నేనైతే ఇన్సైడ్ లోపలికి రావడం జరిగింది. ఇలా గ్రౌండ్లో ఉన్నాను కదా, గ్రౌండ్లోంచి ఇట్లా లిఫ్ట్ ఆన్ చేశానండి. ఈ లిఫ్ట్లోంచి లోపలికి వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు మనం 4th బ్లాక్ అండి. మన 4th బ్లాక్లో కార్నర్ పెట్టు ఈస్ట్ ఫేస్ గల మన హౌజు. సో ఇలా లిఫ్ట్ నుంచి వచ్చాక ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే విండో అండి. విండోకి మన ఫ్లాట్ ఇదే 4th ఫ్లోర్లో. సో ఇలా వెళ్దాము. ఈ లెఫ్ట్లో నుంచి చూస్తున్నాం. సో ఫ్రెండ్స్ వచ్చేసాము. చాలా చక్కగా ఎంట్రీ మాత్రం బ్యూటిఫుల్గా వీళ్ళు చేయించడం జరిగింది. ఇది బ్రౌన్ షేడ్లో. సో ఇక చూసేద్దామా లోపలికి వెళ్ళి. ఫుల్ ఫర్నిచర్ చాలా బాగుంది. సో ఎంట్రీ ఇలా వచ్చామండి. ఎంట్రీ వచ్చాక 3 BHK ఫ్లాట్లో ఈ లివింగ్ ఏరియా తర్వాత వచ్చేసి టీవీ ఏరియా, తర్వాత వచ్చేసి డైనింగ్ హాలు, ఇవన్నీ మీకు చూపిస్తాను. సీలింగ్లో చూడండి, మంచి వుడ్తో చేయించిన సీలింగ్లో చాలా చక్కగా చేయించారు బ్రౌన్ షేడ్లో. సో ఇది ప్రస్తుతానికి ఇందులో రెంటర్స్ ఉంటున్నారు కాబట్టి వీళ్ళు సోఫాలు అలాంటివి పెద్దగా ఏం లేదు అండి. సో ఇక్కడ సీలింగ్ చూసుకుంటే మిర్రర్తో ఎంత చక్కగా చేయించుకున్నారో చూడండి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ టీవీ హాల్లోకి వెళ్ళిపోదాము. టీవీ హాల్లోకి వెళ్ళాక ఇక్కడికి ఇట్లా చాలా బిగ్ సైజు ఉంది ఈ హాలు. ఎందుకంటే ఇది మెజర్మెంట్ వచ్చేసి 2170 పైన ఉంది కదా, అందుకే చాలా స్పేసెస్గా ఉందని చెప్పేసి ఈ ఫ్లాట్కి వచ్చేసి ఒకే బాల్కనీ ఇవ్వడం జరిగింది. బాల్కనీలో స్పేసెస్గా బాగానే ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే కనుక ప్లే గ్రౌండ్ ఇక్కడ ఉంది కదండి. ఇక్కడ మనకి ఈ బిల్డింగ్కి మనం ఉన్న ఫ్లాట్కి ఎంత డిస్టెన్స్లో చూడండి. ఎక్కడ మనకు నెక్స్ట్ ఫ్యూచర్లో అక్కడ అపార్ట్మెంట్ వచ్చే అవకాశమే లేదు. సో ఇలా లోపలికి వెళ్తుంటే మాత్రం, సో ఇప్పుడు సినిమాల్లో చూస్తుంటారు కదా ఇంద్రభవనం లాగా, అలాంటి మంచి ఫర్నిచర్ చేయించుకోవడం చాలా బాగుంది. చాలా చక్కగా చేయించారు వీళ్ళు. ఇలా మళ్ళీ మనం లోపలికి వెళ్ళిపోతాము. ఇది డైనింగ్ ఏరియాలోంచి ఇట్లా వెళ్తుంటే ఇట్లా ఆర్చ్ బ్రౌన్ కలర్లో చేయించడం జరిగింది. రైట్లో మనకి మాస్టర్ బెడ్రూము. సో ఇలా లోపలికి వచ్చామా, ఇది డైనింగ్ ఏరియా. సో ఇది రెంటర్స్ కాబట్టి వాళ్ళు అలా పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే పూజా గది అండి. పూజకి సపరేట్గా వీళ్ళు చేయించడం జరిగింది. పూజా గది పక్కనే ఇది కిచెన్ అండి. కిచెన్లో ఫ్రిడ్జ్ ఏరియాకి చాలా బిగ్ సైజే ఉంది విత్ ఫర్నిచర్ అండి. టోటల్గా వైట్ అండ్ వైట్. ఇక చిమ్నీలు అయితే బ్లాక్ కలర్లో ఉంది. ఒక మెష్ డోర్ ఇట్లా పెట్టడం జరిగింది ఇక్కడ. సో ఇది వచ్చేసి ఇంకొక బాల్కనీ అండి. ఈ బాల్కనీ వచ్చేసి మనకి ఈ సింక్ తర్వాత ఇవన్నీ రావడం జరిగింది. అంటే చిన్నగా బాల్కనీ ఇది. సో ఇక్కడ వచ్చేసి వాషింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఇవన్నీ పెట్టుకోవాల్సింది. సో ఇక్కడ నుంచి మనం కిచెన్ వ్యూ చూసుకుందాము. సో అంటే కిచెన్లోకి ఇట్లా చాలా నీట్గా ఫ్రెష్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలా మళ్ళీ డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోదాము. సో కిచెన్ సీలింగ్లోకి ఇట్లా చాలా చక్కగా ఫాల్ సీలింగ్ చేయించారు. సో ఇక మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాము ఎంట్రీ. వావ్, భలేగా ఉంది. చాలా బిగ్ సైజు ఉంది. ఇక్కడ బెడ్ చూడండి, వీళ్ళు ఇక్కడే తయారు చేయించారు ఫర్నిచర్తో. సో అంటే కలర్ కాంబినేషన్ మాత్రం వైట్ గ్రేలో వీళ్ళు చేయించడం జరిగింది. దీనికి 2 విండోస్ రావడం జరిగింది. సో ఇక్కడ బెడ్ ఉంది కదా, బెడ్ కిందే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్స్ అదే ఇది ఫర్నిచర్ లోపలే ఇక్కడ మళ్ళీ బట్టలు అట్లాంటివి పెట్టుకోవచ్చు. సో స్లైడింగ్ డోర్స్ అండి టోటల్గా ఇది. సో ఇక్కడైతే మనం ఒకసారి బాత్రూమ్ ఓపెన్ చేద్దాము. వెస్టర్న్ కుండి, తర్వాత వచ్చేసి షవరు, తర్వాత అన్ని సింక్, ఇలా ఇది బాగానే ఉంది అనుకుంటున్నాను. సో ఇలా మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లోంచి మనము అలా వ్యూ చూద్దాము. ఇలా అక్కడ నుంచి వస్తే ఇక్కడ మిర్రర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక విండో ఉంది. విండో దగ్గర అక్కడ సిట్టింగ్ కూర్చోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం హాల్లోకి వెళ్ళిపోతున్నాం. హాల్లో నుంచి లెఫ్ట్కి వెళ్ళాక మళ్ళీ ఒకసారి వ్యూ చూద్దాం సీలింగ్ నుంచి మిర్రర్. సో ఫ్రెండ్స్, ఇది చాలా లెంత్ ఎక్కువగా ఉంది, ఏమీ అనుకోవద్దు. ఇవన్నీ మీకు చూపించాలి కదా. హౌస్ మీరు కొంటున్నారు, డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు నేను చూపించే నా బాధ్యత కాబట్టి మీరు చూడాలి. మీకు నచ్చిందంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9247144200. సో ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లోకి
కబోర్డ్స్ మాత్రం జస్ట్ ఇందులో కలర్ఫుల్గా ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకుంటాను. సో మొత్తం కలర్ కాంబినేషన్. ఇక్కడైతే ఇంకా స్టడీ టేబుల్ అన్నీ పెట్టడం జరిగింది. ఇక్కడికి ఇట్లా ఇందులో ఒక విండో, ప్రతి రూమ్లో విండోస్ మాత్రం బాగున్నాయి. అంటే వెంటిలేషన్ మాత్రం చాలా చక్కగా ఉంది, చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒకటి గ్రే కలర్లో, అంటే 3 బెడ్రూమ్లో 3 బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం హాల్లోకి ఇలా వెళ్తే మళ్ళీ ఇంకా 3rd బెడ్రూమ్కి వెళ్ళిపోతా ఉన్నాం. 3rd బెడ్రూమ్కి ఇలా చూద్దాం. ఇది ఇలా బిగ్ సైజ్లోనే ఉంది. ప్రతిదీ సైజెస్ మాత్రం ఫుల్గా ఉంది. ఇందులో 2 విండోస్ రావడం జరిగింది. 2 విండోస్, స్టడీ టేబుల్, తర్వాత ఇక్కడ స్టడీ మిర్రరు, తర్వాత టీవీ యూనిట్ ఇవన్నీ రావడం జరిగింది. ఇప్పుడు ఈ విండో ఉంది కదా, విండోకి ఇలా కుషన్ ఇచ్చాడు, అక్కడ సిట్టింగ్ కూర్చోవచ్చు. సో ఇది రెంట్ వాళ్ళు కాబట్టి అలా పెట్టుకోవడం జరిగింది. సో ఇలా వెళ్తే ఇది మిర్రర్ ఇందాక చూపించాను కదా, ఇందులోకి ఇట్లా అటాచ్ బాత్రూమ్ ఉండడం చాలా బాగుంది. అన్ని బాత్రూములు చూపించడం జరుగుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇక మళ్ళీ మీరు చూశారు కదా, మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇక అన్నీ చూసాం కదా, అలాగే మనం ఇప్పుడు మన పార్కింగ్ ఇలా చూడాలి కదా. ఇది 3 BHK ఫ్లాట్కి మనకు 2 కార్ పార్కింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు లిఫ్ట్కి బ్యాక్ సైడే ఇచ్చారండి, ఇది కార్ పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ బైక్ గిలంగా 2 కార్ పార్కింగ్లు, ఒక బైకు, ఇవి చేసుకోవడానికి స్పేస్ ఇవ్వడం జరిగింది. సో చాలా అంటే కార్లు గిట్లంగా వెళ్ళడానికి, పార్కింగ్ చేసుకోవడానికి చాలా బాగుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కొన్ని ప్లేస్లలో పిల్లర్స్ అన్నీ అడ్డం వస్తాయి కదా, ఇక్కడ అలాంటిది ఏం లేదు. చాలా నీట్గా చక్కగా పార్కింగ్ చేసుకొని వెళ్ళిపోవడానికి చాలా వీలుంటుంది. కాబట్టి మీకు మొత్తం చూపిస్తే బాగుంటుందని చెప్పేసి చూపించడం జరుగుతుంది. ఇలాగే మనం అలా బయట నుంచి ఎలా వచ్చామో ఆ వ్యూ గిట్లా మీకు ఒకసారి మీకు దీనిలో చూపిస్తాను. లెట్స్ గో చూద్దాం. ఇంకా అది గిట్లంగా లాస్ట్ ఫైనల్లో. సో ఇలా మనం ఎంట్రీ ఇందాక వచ్చాం కదండి, ఈ ఎంట్రీ నుంచి ఇది పార్కింగ్ ఏరియా. ఇందులోంచి మనకు లోపలికి వెళ్ళే ఏరియా. ఆ ఏరియాలోంచి వెళ్తుంటే చిన్నగా ఇక్కడ బోర్డు ఇచ్చాడు, ఎవరు ఏంటి ఎక్కడ ఏమేమి బ్లాక్స్ ఉన్నాయని చెప్పేసి బ్లాక్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి వీక్లీ 1 time 2 times మార్కెట్ ఇట్లా అవుతుందని చెప్తున్నారు. సో అయితే ఇప్పుడే మనకి ఒక వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్లో మనకు ఏమేమి తీసుకొచ్చారనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం బయటికి వెళ్ళే అవసరం లేదు. వీక్లీ 1-2 times ఇక్కడ మార్కెట్, ఇక్కడ ఫ్రూట్స్, తర్వాత వచ్చేసి తినే ఐటమ్స్ అలాంటివన్నీ దొరుకుతాయని చెప్పి చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి హౌస్ ఫర్ సేల్స్, ఫ్లాట్ ఫర్ సేల్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే అండి, మరి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్, సీ యూ.